అంటే పుష్పను కూడా వాళ్లే ఇదిగోండి 50 పైసలు మిగతా అద్దె డబ్బులు నాన్న ఇచ్చేస్తాడు. అవి తీసుకుని దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇవి మీ అద్దె డబ్బులు. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. సమస్య ఇక్కడదే కదా, అది మేమందరం చూసుకుంటాం. ఎలా చూసుకుంటాం? నీకు తెలుసా ఆ పాపను వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తూ ఉంటారు? ఎవరికి తెలుసు వాళ్ళు తనని ఏం చేస్తున్నారు ఏమో. తనను వాళ్ళేమీ చేస్తూ ఉండకపోవచ్చు. పుష్ప నాకు కూడా చెల్లెలే. నేను తనకేమీ కానివ్వను. ఆయన మీరిలా బెంగపడుతున్నట్టు నాటకం ఆడకండి హితేష్ బాబాయ్. రావాలనుకుంటారండి, లేకపోతే ఇక్కడే ఉండిపోండి. రమా, నువ్వెక్కడికి వెళ్తున్నావు? అలాంటి బస్తీలకి సంసారం చేసుకునే ఆడవాళ్లు అస్సలు వెళ్లరు. లోపలికెళ్ళు. వినపడలేదా? వెళ్ళు లోపలికి. హితేష్ అన్న, మరీ అంత దొంగ సానుభూతి చూపించకండి. ఎదుటి వాళ్ళు ఏడ్ చేస్తారేమో. మీ దగ్గర మంచి కళే ఉంది. పదపురింజన్. అత్తయ్య, నేను కూడా వెళ్తాను. వద్దు, ఆగండి. మీరు సరిగా నడవలేకపోతున్నారు కదా, మీరు వెళ్ళడానికి వీల్లేదు. లోపలికి పదండి. ఆనంద్, నీ భార్య చాలా తెలివైంది. భీమరావు భార్యలాగా మూర్ఖురాలు కాదు. నిన్ను ఆపద నుండి కాపాడుతుంది. వెళ్ళు. ఇక మిగిలిన వాళ్ళంతా అద్దె తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి త్వరగా. భీమ్, బాబు, భీమ్, బాబు, ఎక్కడికి వెళ్తున్నావు? నాన్న, ఇలా ఒక పాపను వాళ్ళు దౌర్జన్యంగా ఎలా తీసుకెళ్లగలుగుతారు? నేను అక్కడి నుంచి పుష్పం తీసుకురావడానికి వెళ్తున్నాను నాన్న. చూడు బాబు, ఇలా చేస్తే వాళ్లకు నీ మీద ఇంకా కోపం రావచ్చు. ఈ రోజు ఒక పాప మాయమైపోయింది, రేపు ఇంకెవరైనా కూడా. అవును భీమ్, వాళ్ళు చాలా ప్రమాదకరమైన వాళ్ళు బాబు. నువ్వు ఒక్కడివే వెళ్తే వాళ్ళు నిన్నేమన్నా. బాబాయ్, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే, నాకు తెలిసింది కేవలం ఒకటే. భయపడ్డం వల్ల ఎదుటివాడిలో ధైర్యం పెరిగిపోతుంది. వాళ్ళు ఏం చేశారో అది తప్పు. ఇక నేనేం చేయబోతున్నానో అది ఒప్పు. ఒప్పు చేయడానికి ఎప్పుడు భయపడకూడదు. చూడు బాబు, తప్పొప్పుల ఆట అంత తేలికైంది కాదు. ఒకవేళ విషయం కేవలం తప్పొప్పులదే అయ్యుంటే మన వీధిలో వాళ్ళు మనల్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళున్న స్థానంలో వాళ్ళు చేసింది ఒప్పే. అలాగే వీధిలో వాళ్ళు తమ సమస్యలకు నిన్ను బాధ్యులు అనుకుంటున్నారు. అది కూడా ఒప్పే కదా. శాంతించు రామ్జీ. ఎందుకు శాంతించాలి? వీడే చెప్పాడు కదా ఎవరికి ఏమీ కాదని. కానీ అయ్యింది కదా. ఒకవేళ వీడు నోరు మూసుకుని ఉండకపోతే ఇంకా చెడు జరుగుతుంది. పురంజన్, వీడిని ఇంటికి వెళ్ళమని చెప్పు. నేను వాళ్ళ క్షమాపణ చెప్పి బతిమాలి ఏదో విధంగా పాపం తీసుకొస్తాను. వెళ్తున్నాను. నాన్న, మీరు అక్కడికి వెళ్ళకండి. మీ ఆరోగ్యం ముందు నుంచి అంతగా బాగోలేదు. వాళ్ళంతా మీ మీద దౌర్జన్యం చేయవచ్చు. ఇక మీకు ఏదైనా జరగటం నాకు అసలు ఇష్టం లేదు. నేనే వెళ్ళొస్తాను, చూసుకోండి బాబాయ్. భీమ్, భీమ్, నేను చెప్పేది వినో. రాత్రి ఇన్స్పెక్టర్ వచ్చాడు, తన గురించి అడిగాడు. మీకు కొంచెం కూడా సిగ్గను పెంచడం లేదా? మీరు ఆ పాపను ఎత్తుకెళ్ళిపోతారా? శత్రుత్వం నాతోనే కదా. నన్ను చంపేసినా పర్లేదు, కానీ ఆ పాప మీకేం అన్యాయం చేసిందని? చాయ్ తాగుతావా? చాలా బాగుంది. నేనేమి ఇక్కడికి చాయ్ తాగడానికి రాలేదు. మరి ఆ అమ్మాయిని ఇక్కడ నుంచి తీసుకెళ్ళడానికి వచ్చాను. ఎవరా అమ్మాయి? ఇక్కడ ఎటు చూసినా అమ్మాయిలే కనిపిస్తారు. నీకే అమ్మాయి కావాలి? నేను మీ దగ్గరున్న అమ్మాయిల గురించి మాట్లాడటం లేదు. మరి మా వీధిలోని చిన్న పాప పుష్ప గురించి మాట్లాడుతున్నాను. తను ఎక్కడుంది? తనని ఎక్కడ దాచిపెట్టారు? ఇక్కడ నాకు ఏ పాప గురించి తెలీదు. వెళ్ళి నువ్వే చూసుకో. దొరికితే తీసుకెళ్ళిపో. పుష్ప, పుష్ప,
ఎక్కడ దాచిపెట్టారు? వెళ్ళి వెతుకోపా. పుష్ప హితేష్, నీ పనికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఇదిగో నీ బహుమానం. కానీ నా పేరు బయటికి రావడానికి వీల్లేదు. అలాగే, నువ్వేం ఆందోళన పడకు, వెళ్ళు. వీడి మీద ఒక కన్నేసి ఉంచు. పదండ్రా, పదండి. పుష్ప నువ్వెక్కడున్నావు? పుష్ప ఎక్కడున్నావు? పుష్ప పుష్ప ఏయ్ భీమ్రావ్, ఇలా రా. పుష్ప ఎక్కడుందో మీరు నాకు చెప్తారా లేదా? నాకు తెలీదని ఒక్కసారి నీకు చెప్పాను కదా. నీకు మాటలు చెప్పింది చాలు, ఇక ఆ మాటలు కాదు, నీకు బుద్ధి చెప్పి తీరాల్సిందే. ఏ జగ్గు, వీడి కాళ్ళు చేతులు లేవకుండా విరగొట్టేశాయి. ఇక ఆ తర్వాత వీడిని ఎత్తుకెళ్ళి వీడి వీధిలో పడేసిరా. వెళ్ళు. అక్క అక్క, ఇతన్నేవి చేయకండి. తను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. భీమ్, ఇక్కడి నుంచి వెళ్ళిపో. చూడండి, రేయ్, పుష్పని వెతకడం ఇప్పుడు నాకు చాలా ముఖ్యం. భీమ్రావ్ ఆగండి, మీరు తనని ఎందుకు తీసుకెళ్తున్నారు? భీమ్రావ్ ఇక్కడి నుంచి వదలండి, మాటలు దగ్గర వదిలిపెట్టండి. నన్ను వదిలిపెట్టండి. వీడి తండ్రి ప్రాణాలతో ఉన్నంత వరకు, అంతవరకు నా కొడుకుని ఎవ్వరూ తాకలేరు. ఆగండి, నా ఏరియాలో ఎలాంటి కిరికిరి చేయడానికి వీల్లేదు. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. బాబాయ్, భీమ్రావుని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. వాడిని నేను ఎలాగో ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోతాను. కానీ నిన్నిక్కడ చూడడం నాకు చాలా బాధగా ఉంది. అంటే మీరు ఎవరిని నిందిస్తున్నారు బాబాయ్? నన్నా, లేక నా తలరాతనా, లేదా రెండింటినా? మీరు ఎవరిని నిందించినా సరే ఇంకా నిందించకండి. నిందలు వేయొద్దు, అలాగే బాధపడొద్దు. ఎందుకంటే ఇప్పుడు ఇదే ప్రపంచం, నా వాస్తవం. మీరు భీమ్ను ఈ ప్రపంచానికి దూరంగా ఉంచండి చాలు. రామ్జీ, భీమ్ని తీసుకుని ఇంటికి పద. లేదు బాబాయ్, పుష్ప సంగతి ఏంటి? పుష్ప ఇక్కడే ఉంది. నాన్న చెప్పేది వినండి నాన్న. తీసుకెళ్ళు, దీన్ని కూడా తీసుకెళ్ళరా. భీమ్ ఆగు, మా పాప ఎక్కడుంది? మా పుష్ప గురించి ఏమైనా తెలిసిందా? మాట్లాడు. చెప్పు భీమ్రావ్, మా కూతురు గురించి ఏమైనా తెలిసిందా? మా వీధిలోని చిన్న పాప పుష్ప గురించి మాట్లాడుతున్నాను. తను ఎక్కడుంది? తనని ఎక్కడ దాచిపెట్టారు? ఇక్కడ నాకే పాప గురించి తెలీదు. వీడి కాళ్ళు చేతులు లేవకుండా విరగొట్టేసేయండి. నిన్నే భీమ్, పుష్ప ఎక్కడుందో చెప్పు. నిన్నే చెప్పు భీమ్రావ్. అసలు ఏమైంది? నోట మాట రావడం లేదా? వెతకడానికి వెళ్ళావు కదా, ఏమైందో చెప్తావా? అక్కడ ఏం జరిగింది? ఏదో ఒకటి చెప్పు. ఇదిగో భీమ్రావ్, అసలేమైందో చెప్తావా లేదా? సమాధానం చెప్పు భీమరావు.
మీరు వింటున్నారా? అందరూ భీమ్ని నిందిస్తున్నారు, దోషి అంటున్నారు. కానీ నా దృష్టిలో అందరికంటే పెద్ద దోషి మీరే. ఎందుకంటే మీరే తనకు అలవాటు చేశారు ప్రతి దాంట్లోనూ కలుగజేసుకోవటం. మీరే తనని తయారు చేశారు. తను ప్రతి ఒక్క ఆపదను తనకు తానే కొని తెచ్చుకుంటాడు. అలాగే తను గొప్పవాడని అనుకుంటాడు. జీజాబాయ్, బయట వీధిలో వాళ్ళు భీమిని మాటలంటున్నారు. నువ్వు కూడా వాళ్ళ భాషలోనే ఇంట్లో అన్నయ్యను నిందిస్తున్నావా? నువ్వు ఆయనకు భార్యవేనా? అయితే భార్యలాగా మాట్లాడొచ్చు కదా. మీరసలు మధ్యలో మాట్లాడకండి వదినా. ఎందుకంటే ఈరోజు ఏదైతే జరిగిందో దానికి మనందరం బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే భీమ్ కారణంగానే ఇక్కడి ఆ అమ్మాయి ఆ ఊబిలో చిక్కుకుంది. చెప్పు భీమరావు, నా కూతురు ఎక్కడుంది? మాట్లాడవేంటి? మాట్లాడు. చెప్పు భీమరావు, మా కూతురు ఎక్కడుంది? ఏమైందో చెప్పు. జవాబు చెప్పకుండా ఇలా మౌనంగా ఉండడం వల్ల ప్రయోజనం లేదు. మాట్లాడు. మీరంతా నోరు మూసుకోండి. అప్పటి నుంచి నా తమ్ముడు వెంట పడుతున్నారేంటి? మీరంతా ఎలా మాట్లాడుతున్నారంటే పుష్పని ఇక్కడి నుంచి భీమే తీసుకెళ్ళినట్టుగా. ఇలా చూడండి, నాకు పూర్తిగా నమ్మకం ఉంది. నా తమ్ముడు మీ పుష్పను మళ్ళీ ఇక్కడికి తప్పకుండా తీసుకొస్తాడు. అందరూ విన్నారు కదా, వెళ్ళండి ఇక్కడ నుంచి. అసలు నేను ఎక్కడికి వెళ్ళాలి? నా కూతురు దొరుకుతుందో దొరకదో కూడా తెలియదు. ఇక మీరేమో వెళ్ళి ఇక్కడి నుంచి అంటున్నారా? నేను ఎక్కడికి వెళ్ళను. అవును భీమరావు, మా కూతురు పుష్పాన్ని వెతికి తీసుకురా. మా కూతురు లేకుండా మేము ప్రాణాలతో ఉండలేము. లోపలికి పదండి. ఆగురమా, తన వల్లే జరిగింది ఇదంతా. నువ్వు తన తీసుకెళ్ళడానికి వీల్లేదు. భీమరావు, జవాబు చెప్పు. నిన్నే చెప్పు భీమరావు. చూడు భీమ్, ఇక్కడ వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చూడు. అయినా ఇంకా ఏం మించిపోలేదు. నిన్ను నువ్వు మాకు దేవదూతమని అనుకోవడం మానే. మన జాతికున్న స్థాయిని అలాగే స్తోమతను అర్థం చేసుకో. మేము ఎలాంటి సాధారణ బతుకుతామో అలాగే నువ్వు కూడా బతుకు చాలా తేలికైపోతుంది. అవును, బ్రతుకు చాలా తేలికైపోతుంది. అప్పుడు నేను కూడా దయ చూపిస్తాను. బ్రతకటం ఎంత కష్టంగా అనిపిస్తుందో అంత కష్టంగా ఏం ఉండదు. ఈ నరోత్తమ్ జోషి మాటిస్తున్నాడు. జీవితమంతా ఆ భీమరావు నుదుట మీద ఒక మచ్చ పడిపోయింది. ఏ జనాల కోసం వాడు నాయకుడిలా మారి తిరుగుతుండేవాడో ఆ జనాల ముందే వాడి నోట మాట పడిపోయింది. షబ్నంబాయి, ఈరోజు భీమరావు పాలిపోయిన మొహం చూశాక చాలా సంతోషం కలిగింది. చాలా బాగుంది. ఇక వాడి మొహం అలాగే ఉంటుంది. చాందిని, నువ్వు పుష్పం తీసుకొని నేను చెప్పిన చోటుకి తీసుకెళ్ళు. మధ్యాహ్నికల అన్ని ఏర్పాట్లు చేస్తాను. ఆ తర్వాత సముద్ర ఓడలో బొంబాయికి దూరంగా వెళ్ళిపో. ఇక వీటన్నింటికి బదులుగా మీ ఇద్దరికీ నేను రుణపడి ఉంటాను. ఇక ఇదిగోండి, మీరు చేసిన సహాయానికి మొదటి వాయిదా. ఆ భీమరావు ఎంత వెతికినా తనను పట్టుకోలేడు. చాందిని ఇక్కడే ఉండాలి కదా, ఎక్కడికి వెళ్ళింది?
నువ్వు ఇందాకేదో చెప్పబోయా? అదా చాందినిని తనే పంపించానని షబ్నంబాయ్ చెప్పింది. నిన్నటిదాకా చాందిని స్వయంగా వెళ్లాలనుకుంటే తనే ఒప్పుకోలేదు. కానీ ఈ రోజు తనే పంపించింది. అది నిజమే. అసలు నాకేమనిపిస్తుందంటే వాళ్ళు నిజంగానే పుష్పని అపహరించుంటారని. అవును, నువ్వే చూస్తుండు, తనని చాందిని తీసుకెళ్ళుంటుంది. ఆ భాగ్యురాలు తనే. అవును, ముందుగా తన తల్లిదండ్రుల దగ్గరే విధవైంది. వాళ్ళ జీవితాన్ని నరకంగా మార్చేసింది. తర్వాత పెళ్ళైంది. ఇదే ఏదో చేసుంటుంది. అందుకే తన భర్త ఇక్కడ వదిలేసిపోయాడు. ఇక ఇప్పుడు దాని వరుసకు తమ్ముడు భీమ్రావ్ దీనికోసం తన జీవితం మొత్తం నాశనం చేసుకుంటున్నాడు. దాన్ని పట్టించుకోవద్దు. పద పద. ఇలా రా. ఎండక చాయ్ కావాలా? నాకొక పని చేసి పెడతావా? చేస్తాను. నా మాట విని ఈశ్వరుని మీద నమ్మకం ఉంచు. నమ్మకం ఉంచు. మా పుష్ప ఎక్కడుంది? నీ కారణంగానే వాళ్ళు నా కూతుర్ని ఎత్తుకెళ్లిపోయారు. నువ్వు అన్ని సమస్యలకు పరిష్కారం చూస్తావు కదా, మా కూతుర్ని వెతికి తీసుకురా. మేము మా కూతురు లేకుండా అసలు బ్రతకలేము. అయ్యో వద్దు వద్దు బాబాయ్, వద్దు. నేను ఏడవకండి, నేను చెప్తున్నాను కదా, పుష్పను నేను తప్పకుండా వెతికి తీసుకొస్తాను. ఇదిగోండి, ఈ పాలు తాగండి. వీళ్లకు చాలా అన్యాయం జరిగింది కదా. ఇక ఆ అన్యాయం కూడా నేనే చేశాను. మాధవి అక్కను కాపాడడం నా కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో నేను ఇతరుల బతుకు నాశనం చేసేశాను. హితేష్ బాబాయ్ చెప్పింది కూడా నిజమే. ఒకరికి సహాయం చేయడానికి నాకు యోగ్యతే లేదు. అలాంటిదేమీ లేదు. మీరు చాలా యోగ్యులు. మీరు కూడా అవసరం వచ్చినప్పుడు అద్దెకు తక్కువైన డబ్బులు అవి ఇచ్చారు కదా. కేలిష్కర్ గురువు గారి దగ్గర అప్పు తీసుకుని తెచ్చాను. అప్పు చేసి పొందిన వాటిలో యోగ్యత ఏముంటుంది చెప్పు? ఎవరు నా మీద ఎలాంటి ఆశలు పెట్టుకోవటం మంచిది కాదు. నేను ఎవరి ఆశలను నిలబెట్టలేకపోతున్నాను. అలాంటిదేమీ లేదు. మీకు తెలుసా, మా అమ్మమ్మ చెప్తుండేది, దీవెనలు శాపనార్థాలు రెండు పనిచేస్తాయని. ఇక నేను మీకోసం స్వచ్ఛమైన మనసుతో దేవుని వేడుకుంటా. అలాగే మీకోసం పిన్ని, ఆనంద్ బావ, మావయ్య కూడా దేవుని వేడుకుంటారు. ఇంకా దలియమ్మ, దీపక్, అలాగే మీ ఉత్తరాన్ని తీసుకొచ్చాడు కదా, తను కూడా మీకోసం దేవుని వేడుకుంటాడు. అలాగే మీ అమ్మ, ఆవిడ పైకెళ్ళి నక్షత్రంలా మారింది కదా, తను కూడా చెప్తుండేది కదా, తను మీకెప్పుడు తోడుగా ఉంటానని. ఆవిడ మీకు తోడుగానే ఉంటుంది. భీమరావు తల్లి భీమాబాయి తనని వదిలేసి ఎప్పుడైనా వెళ్ళగలదా? నాకెప్పుడు తోడుగా ఉంటారు కదా. అవును, నేనెప్పుడు నీకు తోడుగా ఉంటాను. భీమన్నయ్య, భీమన్నయ్య, భీమన్నయ్య! ఏమైంది? మాధవి అక్క మీకోసం ఉత్తరం పంపించింది. నిన్నక్కడికి ఎందుకు తీసుకెళ్లలేదని పోట్లాడావు కదా నాతో. ఇప్పుడు పద. పుష్ప దొరక్కుంటే మేమిద్దరం మళ్ళీ ఇక్కడికి తిరిగి రాము. కానీ బాబు, నువ్వెక్కడికి వెళ్తున్నావు? నాకు కూడా కొంచెం చెప్తావా? లేదు నాన్న, ఇప్పుడు కాదు. వచ్చిన తర్వాత అన్ని విషయాలు చెప్తాను. అలాగే మీలో ఎవరు కూడా నా వెనక రావడానికి వీల్లేదు.
ఇంకొకరి నేరస్తుని కావడం నాకు ఇష్టం లేదు. అయితే పుష్ప దొరకకూడదు. ఎవరికి తెలిసి ఇదే ముహూర్తం కావచ్చు ఈ భీమ్ ఇంకా రమ ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి. అసలు వీడి దగ్గరికి మాధవి ఉత్తరం ఎలా వచ్చింది? ఇంతకీ ఆ ఉత్తరంలో ఏం రాసింది? నేను త్వరగా వెళ్ళి శబనం బాయితో మాట్లాడడం మంచిది.